జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. పిల్లలు అల్లరి చేస్తుంటారు, ఏదో కొట్లాడుతుంటారు, ఎక్కడెక్కడో ఇచ్చేస్తుంటారు. మేము ఈ పిల్లగాడు ఇంకా ఏం కాడు, వీని పని ఇంతే, ఇంకా చదవడు ఇచ్చేయడు అని నిరాశ పొందకండి. ఆ పిల్లలకు ఒక మంచి సంస్కారం ఇవ్వండి. ఆ పిల్లలకు ఒక మంచి పిల్లల జతకి చేర్పండి. లేకుంటే ఒక మంచి సంస్థలో, ఎడ్యుకేషన్ సొసైటీలో ఆ పిల్లగానికి పెట్టండి. మంచి సహవాసం నుంచి పిల్లగాడు ఆ మార్పులు వచ్చేస్తుంది పిల్లగానికి. ఇది ఎన్నో ఉదాహరణలు, జీవంత ఉదాహరణలు. రత్నాకర్ అనే డాకు నారదుల సహవాసం నుంచి వాల్మీకి అయిండు. గంగానది నీళ్ళ సహవాసం నుంచి డ్రైనేజ్ నీళ్లు దాంట్లో వచ్చి కలిస్తే తీర్థమైంది. గంగా సహవాసం నుంచి ఆ డ్రైనేజ్ నీళ్ళు కూడా మారిపోయింది. ఎక్కడో పడిన రాయి ఒక శిల్పి సహవాసం నుంచి మూర్తిగా తయారైంది. చూడండి, మంచి సహవాసం నుంచి వ్యక్తిలో మార్పు వస్తుంది. ఇదే పని ఆర్ఎస్ఎస్ చేస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసే పని ఇదే, వ్యక్తి నిర్మాణం. రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ రోడ్లు వేయటం లేదు, బిల్డింగ్లు కట్టడం లేదు, కాలేజ్ నిర్మాణం చేయటం లేదు, ఆసుపత్రులు కట్టడం లేదు. ఏం చేస్తుంది? ఏం చెయ్యదు. వ్యక్తి నిర్మాణం. మంచి వ్యక్తులు రావాలి, మంచి వ్యక్తులు తయారు కావాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ తయారు చేసిందే మోదీని, ఆర్ఎస్ఎస్ తయారు చేసింది అమిత్ షాని, ఆర్ఎస్ఎస్ తయారు చేసింది యోగిని, ఆర్ఎస్ఎస్ తయారు చేసింది రాష్ట్రపతి వీళ్ళని, మాజీ రాష్ట్రపతి గారిని, గోవింద్ గారిని. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ తయారు చేసింది. కోట్ల లక్షల మంది ఈరోజు పరికర్ లాంటి వాళ్ళు ప్రామాణిక వ్యక్తులు, దేశం కొరకు పగలు రాత్రి పనిచేసే మహాన్ వ్యక్తులను తయారు చేసింది ఆర్ఎస్ఎస్. అంటే ఒక సంస్థ ఈ మాదిరిగా తయారు చేస్తుంది. వ్యక్తి నిర్మాణం కావాలి. మీరాపూర్ అనే జీవంతో ఒక ఉదాహరణ, చిన్న కథ చెప్తా. మీరాపూర్ అనే గ్రామం కర్ణాటకలో. భీమన్గౌడ మరి గంగమ్మ అనే దంపతులు, 8 మంది మగపిల్లలు, 5 మంది ఆడపిల్లలు సంతానం వాళ్ళకి. లాస్ట్ పిల్లగాడి పేరు శివకుమార్. చాలా తుంటోడు. వాళ్ళ తల్లి ఇంట్లో ఒక 15-20 కుండలు తెచ్చి పెట్టింది. వాళ్ళ కుండలు అమ్మేటోళ్ళు కాదు, కుండలు తెచ్చి పెట్టిండ్రు. ఎందుకంటే కొడుకు రోజు ఒకరి కుండ పలగొడతాడు. నీళ్లు తీసుకొని వస్తుంటే ఆ రాయి కొట్టి ఆ ఆడవాళ్ళ కుండలతో పలగొడితే తల్లి ఇంటికి వచ్చి సారీ చెప్పి వాళ్ళకి ఆకు ఒక్క ఇచ్చి, అమ్మ కొత్త కుండ ఉంది తీసుకొని పో, నా కొడుకు చేసినట్టు తప్పైందని తల్లి అడిగేదంట. అలాంటి వ్యక్తిని పోయి ఆ సిద్ధగంగా మఠం అని ఉంది కర్ణాటకంలో, తుమ్కూరు జిల్లాలో, అక్కడ పోయి చేర్పించిండ్రు. ఆ సహవాసంలో, ఆ స్వామిలో ఇది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, దాని నుంచి చాలా బ్రహ్మాండంగా తయారైండు. ఆయననే ముందర 1949 ఆ మఠంకే ఆయన పీఠాధిపతిగా ఎన్నుకున్నారు. ఆయన చేసిన పనులు ఈరోజు వరల్డ్లో జ్ఞాపకం చేస్తారు. 126 సంస్థలు, 10,000 మంది పిల్లలు ఈ రోజుకి చదువుతున్నారు. డమ్ అండ్ డఫ్ స్కూల్ ఉంది, వికలాంగుల స్కూల్ ఉంది, ప్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది, హై స్కూల్స్ ఉన్నవి, కాలేజెస్ ఉన్నవి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది. మొత్తం 10,000 మందికి భోజనం పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కర్ణాటకలో, తుముకూరులో. ఎంత మహానుభావులు, ఎలాంటి మహాన్ వ్యక్తులు. 111 సంవత్సరాలు బతికిండు ఆయన. 111 ఇయర్స్. ఇందిరాగాంధీ వచ్చింది, వాజ్పేయి గారు వచ్చిండ్రు, పివి నరసింహ గారు వచ్చిండ్రు, మరి అమిత్ షా గారు వచ్చిండ్రు, నరేంద్ర మోదీ గారు వచ్చిండ్రు, అన్ని ముఖ్యమంత్రులు వచ్చారు. అందరూ వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని పోయినరు. నడిచే దేవుడు అని ఆయనకు పేరు. ప్రతిరోజు 20 గంటలు పనిచేసేవాడు. మోదీ 18 చేస్తే ఈయన 20 గంటలు పనిచేసేవాడు. 4 గంటలే రెస్ట్. 20 గంటలు సతతంగా పని. ఏం లేదు, దాసోహం. అందరికీ భోజనం పెట్టాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సంత బసవేశ్వరులు చెప్పిన మాటల్ని జీవితంలో అలవడుచుకోండి. బసవేశ్వరులు ఏం చెప్పినరు? కలబేడ కులబేడ ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ಅನ್ನರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದರ ಹಳಿಯಲು ಬೇಡ. ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ఇదే బహిరంగ శుద్ధి, ఇదే ನಮ್ಮ కూడల సంగమను ఒలిసో విధవయ్య. అంటే నీ వర్ణనం చేసుకోవద్దు, ఇంకొకరిని తిట్టొద్దు, నీవే పెద్ద అని చెప్పొద్దు, పని చేస్తుండు, సమాజం కొరకు చెయ్యి అనే ఉద్దేశం ఈ శ్లోకం. కలబేడ కులబేడ ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, అన్నరికి అసహ్యపడబేడ, తన్న పండిసబేడ. అంటే ఇవన్నీ ఈ వర్ణనం చేసుకోవద్దు, ఇంకొకరికి తిట్టొద్దు అనే ఉద్దేశం. ఇవ నారవ ఎన్నదిరు, ఇవ నమ్మవ ఎన్నదిరు. అంటే ఈయన ఎవరయా, ఈయన ఎవరు అనవద్దు, ఈయన మావడ అని ఈ భావన సమాజంలో పెంచు. ఇవ నారవ ఎన్నదిరు, ఇవ నమ్మవ ఎన్నుతిరు. కాయికవే కైలాస. నీవు చేసే పని ప్రామాణికంగా చెయ్యి. ఆఫీస్లో పోతే లంచం తినొద్దు, స్కూల్ని ఎగ్గొట్టొద్దు, వేరే పనులు చేయొద్దు. ఇవే కైలాసం అంటే ఇదే, దేవుడు అంటే ఇదే, పూజ అంటే ఇదే. ఇది సంత బసవేశ్వరులు చెప్పు. ఈ మాటల్ని తన జీవితంలో పూర్తిగా చేసుకుని 111 సంవత్సరాలు బతికి సమాజంకి, దేశంకి, రాష్ట్రంకి ఉద్ధారం కొరకు పనిచేసిన మహాన్ వ్యక్తి.
వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి ఒకరోజు ఆయన స్వామి దగ్గర పాదం దగ్గర కూర్చొని 3 లక్షల రూపాయలు అక్కడ పెట్టి కాళ్ళకి నమస్కారం చేశాడు. స్వామి దక్షిణ స్వీకరించాడు. ఆయన అన్నాడు, ఎవరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కథ, నాకెందుకు పైసలు వద్దు, తీసుకో. లేదు స్వామి, మీరు నాకు అన్నం పెట్టి ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మీ సంస్థల్లో నేను ఇచ్చేశాను, ఈరోజు హైకోర్టు జడ్జిగా ఉన్నాను, ఏదో నా సేవ అని మీకు ఇస్తున్నాను, దయచేసి వద్దనకండి అని కాళ్ళ మీద ఏడ్చండు పట్టి. ఎన్ని మంది డాక్టర్సు, ఎన్ని మంది ఇంజనీర్సు, ఎన్ని మంది కలెక్టర్సు ఈరోజు దేశంలో. ఈరోజు కూడా 10,000 మంది అక్కడ పిల్లలు చదువుకున్నారు. 126 సంస్థలు వాళ్ళు పనిచేస్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి కుండలు పలగొట్టి పిల్లలు, ఆడపిల్లలు ఇది చేసే వ్యక్తి ఈ మాదిరిగా పెద్దగా అయ్యి ప్రపంచ ప్రఖ్యాతి పొందాలంటే మార్పు సంస్కారం నుంచి వచ్చింది, మార్పు మంచి సహవాసం నుంచి వచ్చింది. ఇది మన పిల్లలకి కథలు చెప్పాలి, ఈ పిల్లలను ఆ మాదిరిగా తయారు చేయాలి. మేము కూడా పరోపకారం, ఏమైనా సహాయం, ఏమైనా మంచి పనులు చేయాలి. ఈ ఒక ఉద్దేశం జీవితంలో పెట్టుకోవాలి. 24 గంటలు భ్రమలో ఉండొద్దు, పైసలు 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 పైసలు. అది విడిచిపెట్టి కొద్దిగా ఏమైనా సమాజం, దేశం, రాష్ట్రం, నీదంతా కడుపు నిండిన తర్వాత చెయ్యి, మొదలు చేయొద్దు, నిండిన తర్వాతనే చెయ్యి అనే ఉద్దేశం. ఇలాంటి కథలు మన పిల్లలకి చెప్తూ ఉండాలి. ఈ కథల నుంచి పిల్లల్లో మార్పు వస్తుంది. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.